ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కష్టాన్ని కసిని నమ్మి ముందుకెళ్ళేటువంటి ప్రొడ్యూసర్. మనందరికీ బి అంటే బండ్లా అని తెలుసు, కానీ బి అంటే బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ ఈ సినిమాని అందించినటువంటి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. వేగం, స్టైల్, ఆయన నైజం. ప్రొడ్యూసర్లందరికీ కూడా ఆయన ఖజానా అని చెప్పుకుంటారు. హీరోలకి మాత్రం దిల్ దివానా లాంటి ఆయన లవబుల్ డైరెక్టర్ పూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. అభిమానులను అలరించడానికి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు, ప్రతి క్షణం తపన పడుతూ ఉంటారు, ఏదో ఒకటి కొత్తగా చేయాలి ఈ మూవీలో అని ఎప్పుడు ఆలోచిస్తూ మనందరిని ఎంటర్టైన్ చేసేటువంటి హీరో. ఇక ఈ సినిమాలో దయాగా మన పూరి గారి చేతుల మీదుగా లాంచ్ అయిన నందమూరి వారి కొత్త హీరో. సో ప్లీజ్ వెల్కమ్ ఎన్టీఆర్ గారు. కంగ్రాచులేషన్స్. సో ముందుగా మాట్లాడవలసిందిగా భాస్కర్ భట్ల గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. మా యూనిట్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ గారితో బ్లాక్ బస్టర్ సినిమాకి వర్క్ చేయాలన్న కళను నెరవేరిపోయింది ఈ సినిమాతో. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే పూరి గారితో నేను వర్క్ చేసిన 21వ సినిమా ఇది పూరి గారితో. థ్యాంక్ యూ అన్నయ్య. మంచి పాటలు ఇచ్చారు, మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. అలాగే బండ్ల గణేష్ గారి బ్యాండ్లో ఒక్క సినిమా తప్పితే అన్ని సినిమాలు రాశాను. కంటిన్యూగా నా చేత రాయిస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ గారికి, అలాగే అనూప్ గారికి, మంచి మంచి బాణీలు ఇచ్చిన అనూప్ గారికి, అందరికీ, అలాగే అద్భుతమైన కథా రచయిత వీరికి అద్భుతమైన కథ ఇచ్చిన వంశీ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో దేవుడా అనే పాట రాస్తూ ఒక్క తప్పు జరిగితే ఏమవుతాదో, ఎన్ని బతుకులు బుగ్గవుతాయో నీకు తప్ప ఇంకెవడికి తెలుసు దేవుడా అనే లైన్ నేను ఒక హీరోని అభిమానించి అభిమానులు విపరీతంగా ఆరాధించే అభిమానులు ఒక సినిమా ఏదైనా సరిగ్గా ఆడకపోతే ఎంత నమ్మకాన్ని కోల్పోతారు, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లూజ్ అయిపోతారు. సో ఇవన్నీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ గారు బాధపడితే ఎలా ఉంటుందని రాశాను. నేను ఇప్పుడు చెప్తున్నా. సో ఈరోజు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకొని జెండాలు ఎగరేసినట్టు ఎగురుతున్నాయి కాలర్లో. సో ఇంత పెద్ద హిట్ అయింది. అలాగే ఇందులో ఆ పాట దేవుడా పాట నాకు బాగా మనస్ఫూర్తిగా నచ్చిన పాట. అలాగే టెంపర్ అభిమానులను బాగా అట్రాక్ట్ చేసిన సాంగ్, అలాగే ఐటమ్ సాంగ్, 3 పాటలు రాసే అవకాశం దొరికింది. సో రిపేర్ అని అడిగితే రిపేర్ కాదు, నీకు కొత్త లైఫ్ ఇస్తా అని చెప్పి మా యూనిట్ అందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు దేవుడు. సో థ్యాంక్ యూ. వక్కంత వంశీ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ టెంపర్ వెనకాల ఒక్కడు కాదు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు ఈ సినిమా చాలా ప్రెషియస్ ఫిలిం. నేను రైటర్గా మళ్ళీ కెరీర్ మొదలు పెడుతున్నప్పుడు చేస్తున్న ప్రయత్నాల్లో పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేయడం కోసం 2-3 ప్రయత్నాలు చేశాను. నేను తెలిసిన వాళ్ళ దగ్గర అడగటం, ఎవరైనా ఆయన ఒకసారి పరిచయం చేయండి నాకు. బికాస్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్. ఆయన రచన చాలా బాగుంటుంది, మంచి కథలు రాశారు, మంచి మాటలు, చాలా ఇన్స్పైరింగ్. సరే, అసలు పరిచయం కుదరలేదు, కలవలేకపోయాను, అయిపోయింది. కానీ అదే ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమాకి ఇలా కథ రాసే అవకాశాన్ని కల్పించిన, ఆయనతో ఈ రకమైన పరిచయాన్ని కలిగించిన ఎన్టీఆర్ గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టెంపర్ అంటే నేను 2-3 ఇదే అన్నా, మంచి కథ చాలా వస్తాయి, కానీ కథలకి ఇంత మొహం వాచిపోయి ఉన్నారా జనం. ఒక మంచి కథ చెబితే ఇంత చక్కగా మనసుల్లోకి తీసుకుని చప్పట్లు కొట్టి ఆదరిస్తారా? ఈ కథ ఇంకా ముందు చాలా మంచి కథలు రాయించడానికి నాకు ఒక పెద్ద టానిక్లా ఉపయోగపడుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎన్టీఆర్ గారు, డైరెక్టర్ జగన్ గారు. ఇలాంటి సినిమాలో నేను ఒక భాగం అయిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమాని ఇంత భారీగా నిర్మించిన బండ్ల గణేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి సక్సెస్ని అందించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున వందనాలను సమర్పించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అనూప్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ టెంపర్ని ఇంత పెద్ద హిట్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ మీడియా ఫర్ దిస్. అండ్ నాకు ఇంత మంచి ఫిలింలో వర్క్ చేసే ఆపర్చునిటీ ఇచ్చిన పూరి సార్కి అండ్ ఎన్టీఆర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ఇంత మంచి మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ సాంగ్స్ కూడా ఇంత పెద్ద హిట్ అయ్యాయి. అండ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్, థ్యాంక్ యూ పూరి సార్. వాల్తేరు వాసు గారు, మీ నోటి ద్వారా దయా గురించి వినాలనుకుంటున్నాం. ప్లీజ్. టెంపర్ సక్సెస్
నాకు ఆశ్చర్యం కాదు. కారణం ఏంటంటే నేను గోవిందరు అందరి వాడేళ్ళ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పూరి పిలిచి కథ చెప్పాలి ప్రకాష్, ఒక కథ అనుకుంటున్నాను అన్నాడు. కథ విన్న మరుక్షణం ఎన్టీఆర్ ఎక్కడ, ఈ కథ రాసిన వంశీ ఎక్కడ అని అడిగాను. ఈ క్షణం కూడా నాకు గుర్తుంది. కథ విన్న వెంటనే నా బంగారం తారక్ ఇంటికి వెళ్ళాం. అక్కడ వంశీ, పూరి, నేను, తారక్. ఆ కథ గురించి నేనేమనుకున్నానో, నాలో ఎలాంటి ఒక భావం కలిగిందో దాన్ని షేర్ చేస్తూ మనకు వచ్చిన హై, మనలో పుట్టిన ఒక నమ్మకం ఈరోజు ఈ సక్సెస్లో కొనసాగుతుంది. ఈ సినిమా సక్సెస్ నా బంగారం తారక్ని, పూరిని ఇంకొక కొత్త ఎనర్జీతో లెట్ దెమ్ స్టార్ట్ అనదర్ బ్యూటిఫుల్ జర్నీ అండ్ లెట్ దెమ్ గివ్ అస్ గ్రేట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. మరికొన్ని విశేషాలు పూరి గారి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ప్లీజ్. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అలా తీర్చేసిన తర్వాత అదే జీవితం ఒక బ్లాక్ బస్టర్ కూడా ఇస్తుంది. సో మాలా వచ్చింది మాకు బ్లాక్ బస్టర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మా గణేష్ అయితే తప్పుడు మామూలుగా వెళ్ళాడు. ఈ సినిమాకి వచ్చిన ఫోన్లు కానీ నేను లైఫ్లో ఏ సినిమాకి రాలేదు. మీకు ఆల్ ద డైరెక్టర్స్ మొత్తం ఫోన్ చేసి మాట్లాడారు. దాసరి గారు, రాఘవేంద్ర గారు, కృష్ణవంశీ గారు, రాము గారు అయితే ముందు నుంచి నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. ఆయన అందరి హీరోలు నాకు ఫోన్ చేసి తారక్ నన్ను తెగ పొగిడారు. నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ టైం ఒక హీరోని, అందరి హీరోలు నిజంగా ఈ సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి ఉంది. ఒక ఫ్యాను హీరో గారికి ఒక మెయిల్ పెట్టాడు. తను ఎక్కడో కలకట్టాలో సినిమా చూస్తూ ఆ మెయిల్ ఏంటంటే, అన్న సినిమాకి వెళ్ళా, పక్కని నా పక్క సీట్లో ఒక అమ్మాయి పడింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా పిల్ల పక్కన కూర్చొని సినిమా చూడొచ్చని. బట్ సినిమా నడుస్తుంటే సడన్గా ఆ అమ్మాయి నాకు చెల్లిలాగా అనిపించింది. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మూవీ అని తారక్కి మెయిల్ పెట్టాడు. అది నాకు తెలిసి ఇది హయ్యెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమా వల్ల మాకు నిజంగా హిట్టు డబ్బులే కాదు, రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో. అండ్ ఇంత మంచి కథ ఇచ్చిన వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే. ఇంకో 4-5 స్క్రిప్ట్ ఇలాంటివి ఇస్తే సినిమా తీద్దామనుకుంది. అండ్ అనూప్ మంచి పాటలు ఇచ్చాడు మాకు. భాస్కర్ భట్ల, కందికొండ, విశ్వ, విజయ్ మాస్టర్, శ్యామ్, బ్రహ్మ అందరూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది అందరి కష్టం, అందరి ఇష్టం, ఇది అందరి సక్సెస్. ఎన్టీఆర్తో వర్క్ చేయటం ఏ డైరెక్టర్కైనా కిక్ ఇచ్చే మ్యాటర్. ఆయనతో పనిచేయడం అంటే ఇంకా ఆయన ఎప్పుడు పిలిచినా సినిమా చేద్దామంటే మొత్తం మేము టీం అంతా వెయిటింగ్. ఐ లవ్ యూ తారక్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మా తమ్ముడు, నాకు మా అమ్మ 2 తమ్ముళ్ళు ఇస్తే నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు బండ్ల గణేష్. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా మా సొంత తమ్ముళ్ళ కంటే మనడుతోనే ఎక్కువ ఉన్నాను నేను. అండ్ ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో తన పరమేశ్వరాలతో తీయాలని కోరుకుంటున్నాను. సినిమాలు హిట్లు కాదు కానీ ప్రకాష్ 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడూ ప్రకాష్తోనే ఉంటాను నేను. ఈ సినిమా కాదన్న దగ్గర నుంచి మన జీవితాలు మార్చే సినిమా రా అని చెప్తున్నాడు. అదే జరిగింది. అండ్ యూఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మాట్లాడవలసిన రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు. ఆనందంగా ఉంది. ఈ నెల 13 వరకు ఈ సినిమా పేరు టెంపర్, 13 ఉదయం నుంచి ఈ సినిమా పేరు బంపర్. ఈ వేదికకి నాకు అవినాభావ సంబంధం ఉంది. 2 సినిమాల ముందు బాద్షా విజయోత్సవ వేడుక 1.5-2 years బ్యాక్ చేశాను. చేసే రోజు ఎన్టీఆర్ గారితో మళ్ళీ సినిమా తీస్తే హిట్ తీస్తానా
త్వరగా తీయాలి అని కలగన్నాను. బాద్షా హిట్ తీస్తే ఇప్పుడు బ్లాక్ బస్టర్ తీశారు టెంపర్తో. పూరి జగన్నాథ్ గారు 24 ఏళ్ల మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సన్నిహితం నా అన్న. నేను ఫస్ట్ నిర్మాత అవ్వడానికి ఫస్ట్ సినిమా అప్రోచ్ అవ్వగానే వచ్చిన అప్పటి నుంచి మా బంధం. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మాట్లాడే పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడే అన్నారు వాళ్ళ తమ్ముళ్ళ కంటే ఎక్కువ ఉన్నాను. నేను కూడా నా సొంతాన్ని కంటే ఆయనతో ఎక్కువ గడిపాను. ఈ సినిమా కథ ఒక్కంతు వంశీ హీరో గారు ఫస్ట్ ఫోన్ చేసి పూరి గారితో వేరే కట్ చేయడం జరిగింది. బ్యాంకాక్ వెళ్ళి వచ్చినాక మంచి కట్ చేసాం, బాగుంది అనుకుంటే హీరో గారు గణేష్ వంశీ దగ్గర ఒక కథ ఉంది, పూరి గారికి వినిపిస్తావా అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయనే కథలు రాస్తాడు, మళ్ళీ కథ ఏంటా అని. డైరెక్టర్ గారికి చెప్పాలంటే భయం వేసింది. నువ్వు వేరే కథ డైరెక్ట్ చేయమనంటే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు. నేను చెప్పను సార్, మీరే చెప్పండి అని చెప్పాను. హీరో గారు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని వంశీతో కథ వినిపించి ఏర్పాటు చేసాం పార్క్ ఐతులో. నేను ఎక్కడో బయట ఉన్నాను. పూరి గారు కథ విన్నాక తమ్ముడు ఎక్కడున్నావు అన్నాడు. అన్న బయట చెప్పను అన్న. నీ బ్యానర్లో ఇంకో గబ్బర్ సింగ్ వస్తే నీకేమైనా ఇబ్బందా అన్నారు. ఎందుకు ఇబ్బంది ఉంటుంది అన్న. ఆయన ఆ రోజైతే ఏమైతే మాట్లాడాడో, ఆ రోజు ఏమైతే అన్నారో అన్నీ నా అనుకున్నట్టు అద్భుతాలు జరిగినాయి. ఈ అద్భుతమైన సినిమాలో నిర్మించే అవకాశం నాకు ఇచ్చిన యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు ఇంకొకటి చెప్తున్నాను, ఈ సినిమా ఆడపోతే ఈ సినిమాలు దిగకూడదని ఒకరోజు డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు టెన్షన్ తట్టుకోలేకపోయాను. ఈ టెన్షన్ తన హెల్త్ పాడైపోతే ఎవరైనా ఆయన నేనే లేనప్పుడు నాకు ఈ సినిమాలు ఎందుకు, నాకు ఈ పొజిషన్ ఎందుకు, ఈ సినిమా ఆడకపోతే ఈ సినిమాలు దిగకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తాను, సంవత్సరానికి 2 సినిమాలు తీస్తా, సంవత్సరానికి ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తా. ఈ సినిమా నాకు అంత ఎనర్జీ ఇచ్చింది. ఎన్టీఆర్ గారు నాకు అంత ఉత్సాహం ఇచ్చారు. డైరెక్టర్ పూరి గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ బ్రహ్మాండమైన టెంపర్ 2 తీస్తానని మీ అందరి ముందు వాళ్ళు ఒప్పుకోవాలని కోరుకుంటూ, ఒప్పుకుంటారని ఆశిస్తూ, పరమేశ్వర ప్రొడక్షన్స్ రాబోయే 25 ఏళ్ళు నంబర్ 1 సంస్థలా ఉండాలని మీ అభిమానం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుంచి 2015లో వచ్చిన టాలీవుడ్ బంపర్ హిట్ मैं पन की मालना यदवा है भगवान मैं चयन दब्बुले है भगवान ओ जय जारिपोయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు కరులుంగా ప్రతి చిత్రం విజయవంతం అవుతుంది లేదా కాదు అది వేరే సంగతి. ఈ చిత్రం మాత్రం విజయమే కాదు, సమాజంలో మా అందరికీ ఒక అర్హతను కల్పించింది, సమాజం పట్ల మా బాధ్యతను కూడా పెంచింది అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వసూళ్ళ గురించి ఇవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను, కానీ అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను, సంతృప్తిని కలిగిస్తుంది. నటుడుగా నా బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ చిత్రం గురించి తలుచుకున్నప్పుడల్లా. అంత గొప్ప చిత్రాన్ని అందించిన కథా రచయిత శ్రీ వకంత వంశీ గారికి నా ధన్యవాదాలు. మొట్టమొదటిసారి ఆయనకి స్వతహాగా అద్భుతమైనటువంటి కథని రాసే దమ్ము ఉన్నప్పటికీ బయట కథని ఆయన దర్శకత్వం చేద్దాం అనుకోవడమే ఈ చిత్రం మొదటి విజయం. నాకు తెలిసి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ గారి కంటే గొప్పగా ఎవరు దర్శకత్వం వహించలేరని నేను అనుకుంటున్నాను. ఆయనకి నా ధన్యవాదాలు. అద్భుతంగా నిర్మించినటువంటి
శ్రీ బండ్ల గణేష్ గారికి నా ధన్యవాదాలు. తను ఎన్నో చిత్రాలు తీసి ఉండొచ్చు, అది వేరే సంగతి. తనకి వసూళ్లతో పాటు నిర్మాతగా తన బాధ్యతను కూడా గుర్తు చేసే సినిమా ఇది. ఇందాకే అన్నాడు మంచి చిత్రాలు తీస్తాను అని. ఆడేవన్నీ తప్పు చిత్రాలని నేను అనట్లేదండి. అన్నీ మంచి చిత్రాలే, అన్నీ ఆడాలి, అందరూ బాగుండాలి. ఇలాంటి చిత్రాలు ఇంకా వచ్చి తెలుగు చిత్రసీమని వేరే స్థాయి మీదకి తీసుకుని వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను. అంతే తప్ప వేరే ఏమీ లేదు. అద్భుతమైనటువంటి బాణీలను అందించిన అనూప్కి, అలాగే శ్రీ విజయ్ గారికి, శ్యామ్ గారికి, బ్రహ్మకడలికి, భాస్కర్ భట్లకి, కందికొండ గారికి, విశ్వ గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ లేకపోయినా మిగతా సాంకేతిక నిపుణులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగా నటించానని చెప్తున్నారు. అందులో నేను చేసింది ఏమీ లేదు. నా చుట్టూ వీళ్ళందరూ ఉండి నా బాధ్యతను గుర్తు చేశారు. ముఖ్యంగా శ్రీ ప్రకాష్ రాజ్ గారు అద్భుతమైన నటుడైన, గుర్తులేదు 4 లేదా 5 అద్భుతమైనటువంటి అవార్డులను గెలుచుకున్నారు. ఆయన జాతీయ అవార్డులను గెలుచుకున్న మన మధ్య ఉన్న అద్భుతమైన నటుడైన, ప్రతిసారి ఆయనే నా బాధ్యతను గుర్తు చేస్తూ వెళ్ళారు. ఒక నటుడితోనే మాట్లాడుకునే మాటలవి. నా వెనకాల ఉండి నన్ను ప్రోత్సహించిన ఆయనకి, నేను బాగా నటించగలుగుతానని నన్ను నమ్మిన వీళ్ళందరికీ ఇంకోసారి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ముఖ్యంగా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు ఆజన్మాంతో రుణపడి ఉంటాను. ఆఖరికి వస్తే పాత్రికేయ మిత్రులందరికీ ఈ చిత్రం గురించి పాత్రికేయ మిత్రులు రాసినప్పుడు, చదివినప్పుడు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీరు ఈ సినిమా పట్ల చూపించిన శ్రద్ధకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా మామూలుగా చాలా ఫాస్ట్గా మాట్లాడతాను నేను. అందుకే ఫస్ట్ ఇంగ్లీష్ పదం వాడాను, ఫాస్ట్ అని. ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. ఈరోజు మాతృభాష దినోత్సవం. ఆంగ్ల పదం లేకుండా, ఇంగ్లీష్ పదం లేకుండా ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ అన్నాను, ఇందాక ఫాస్ట్ అన్నాను. మాట్లాడదామని ట్రై చేశాను, మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. చూడండి, ఇట్లాంటి దౌర్భాగ్యపు స్థితిలో బతుకుతున్నాం మనం. తప్పు లేదు. ఒక మనిషితో ఒక మనిషి సంభాషించేటప్పుడు ఎన్ని భాషలైనా మాట్లాడుకోవచ్చు, ఏ విధమైనటువంటి పదాలైనా వాడుకోవచ్చు. కానీ ఒక్క రోజైనా మాతృభాష దినోత్సవం రోజు చక్కని తెలుగులో మాట్లాడదామని అనుకున్నాను. కొంతమేరకు సాధించానని అనుకుంటున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స. ఆ తెలుగుదనాన్ని చాటి చెప్పిన నా దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, చిత్రసీమ పైన కానివ్వండి, మా మీద కానివ్వండి, కుటుంబం మీద కానివ్వండి, అందరి వైపు ఇలాగే ఉండాలి అని. ఈ తెలుగు గురించి మాట్లాడుకుంటుంటే ఎప్పుడో చంద్రబోస్ గారు రాసిన 2 వాక్యాలు, 2 పదాలు, ఒక సెంటెన్సెస్ గుర్తొచ్చాయి. పాలలోనే ఉన్నది తెల్లదనం, తేనెలోనే ఉన్నది తీయదనం. పాలలోని తెల్లదనం, తేనెలోని తీయదనం రెండింటినీ కలిపితేనే తెలుగుదనం అన్నారు. జీవితంలో ఒక్క రోజైనా, ఒక్క పూటైనా మాతృభాషలో, అది ఏ భాష అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు. ఇండియా ఇస్ అ వాస్ట్ కంట్రీ అండ్ యూ కెన్ స్పీక్ ఎవ్రీ అండ్ ఎనీ లాంగ్వేజ్. బట్ ఒక్కసారైనా మీ మాతృభాషలో పలుకుతారని అందరినీ ఇంకోసారి మాతృభాషని మర్చిపోవడం, మన తల్లిని మర్చిపోవడం అంత పాపం. ఈ అవకాశాన్ని నాకు అందించిన నా టెంపర్ టీంకి, ఇలా నవ్వుతూ మీ అందరి ముందు మాట్లాడుతున్న, ఇది వీళ్ళందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహమే. ఇంకొకసారి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు చిత్రసీమకి ఒక మహా దిగ్గజం శ్రీ రామానాయుడు గారు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. ఒక నిమిషం పాటు మీ అందరినీ ఆ మహానుభావుడి కోసం మౌనాన్ని పాటించాలని
మీ అందరినీ వేడుకుంటున్నాను.